మనమైతే ఫస్ట్‌గా డిప్లాయ్‌మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో, డిప్లాయ్‌మెంట్ ఆప్షన్స్‌లో మనకు చూసినట్లయితే సింగిల్ డీబీ ఇన్‌స్టెన్స్ ఉంది. మల్టీ అవైలబిలిటీ జోన్ డీబీ ఇన్‌స్టెన్స్ ఉంది. అండ్ మల్టీ అవైలబిలిటీ జోన్ డీబీ క్లస్టర్ అనేది కూడా ఉంది. సో, సింగిల్ డీబీ ఇన్‌స్టెన్స్ అంటే ఏం లేదు. మన డేటాబేస్ అనేది ఒక సింగిల్ సర్వర్‌లో మాత్రమే క్రియేట్ అవుతూ ఉంటుంది. అట్లనే మల్టీ అవైలబిలిటీ జోన్ డేటాబేస్ ఇన్‌స్టెన్స్ అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్ ఉంటుంది. ఇంకొకటి ఒక స్టాండ్ బై డీబీ ఇన్‌స్టెన్స్ అనేది కూడా ఒక డిఫరెంట్ అవైలబిలిటీ జోన్‌లో కూడా క్రియేట్ అవుతుంది. సో, బేసిక్‌గా 2 ఇన్‌స్టెన్సెస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఇన్‌స్టెన్స్ మీ రీడ్ అండ్ రైట్స్ అన్నీ కూడా ఆ ప్రైమరీ ఇన్‌స్టెన్స్‌కే మీరు చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే స్టాండ్ బైలో మాత్రమే ఉంటుంది. ఓకేనా? అది ఇంకొక డిఫరెంట్ అవైలబిలిటీ జోన్‌లో ఉంటుంది. ఇది మల్టీ ఏజీ డీబీ ఇన్‌స్టెన్స్. నేను ఇన్ డెప్త్ ఎళ్తాను. ఎందుకంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అననమాట. యాస్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ యాస్ ఎ డీబీ అడ్మిన్ కూడా ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతూ ఉంటది. సింగిల్ డీబీతో కంపేర్ చేస్తే 2 టైమ్స్ ఎక్కువుంటుంది మల్టీ ఏజీ డీబీ ఇన్‌స్టెన్స్. 3 టైమ్స్ ఎక్కువుంటుంది మల్టీ ఏజీ డీబీ క్లస్టర్. సో, మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మన డిప్లాయ్‌మెంట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవడం వెరీ, వెరీ, వెరీ క్రూషియల్ రోల్ అనమాట. అందుకు నేను ఇన్ డెప్త్ కూడా చెప్తాను. సో, మల్టీ ఏజీ డీబీ ఇన్‌స్టెన్స్ అంటే సింగిల్‌గా ఒక ప్రైమరీ డీబీ ఇన్‌స్టెన్స్ ఉంటుంది. స్టాండ్ బైలో ఇంకొక డీబీ ఇన్‌స్టెన్స్ ఉంటుంది. డిఫరెంట్ అవైలబిలిటీ జోన్. ఓకే. అండ్ మల్టీ ఏజీ డీబీ క్లస్టర్ ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎన్హాన్స్డ్ వెర్షన్ యాక్చువల్‌గా రీసెంట్ టైమ్స్‌లోనే వచ్చిందనమాట. ఈ మల్టీ ఏజీ డీబీ క్లస్టర్ అనేది. దట్ టూ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ ఇంజిన్స్ మాత్రమే అవైలబుల్ ఉంది. మైసీక్వెల్ అండ్ పోస్ట్‌గ్రీసీక్వెల్‌కి అది కూడా ఆ 2 డీబీ ఇంజిన్స్‌లో కొన్ని వెర్షన్స్‌కి మాత్రమే మల్టీ ఏజీ డీబీ క్లస్టర్ అనేది అవైలబుల్ ఉంది. ఇందులో ఏముంటదంటే ప్రైమరీగా ఒక డేటాబేస్ ఇన్‌స్టెన్స్ ఉంటుంది. అండ్ 2 రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్సెస్ ఉంటాయన్నమాట యాక్చువల్‌గా. ఇవన్నీ కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్‌లో ఉంటాయి. యాహ్! డోంట్ వరీ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ కంప్లీట్‌లీ. సో, ఇవన్నీ మీకు కంప్లీట్‌గా ముందు చెప్పాలి, ఇన్ డెప్త్ ఎళ్ళాలి అనంటే మీకు కొన్ని కాన్సెప్ట్స్ ముందు అర్థమవ్వాలి. ఓకే. ఆ కాన్సెప్ట్స్ ఏంటి అంటే సింక్రోనస్ రెప్లికేషన్ అంటే ఏంటి? అసింక్రోనస్ రెప్లికేషన్ అంటే ఏంటి? అనేది మీకు అర్థమవ్వాలి. ఓకే. సో, ఫస్ట్ లెట్ అస్ టాక్ అబౌట్ సింక్రోనస్ రెప్లికేషన్ అండ్ అసింక్రోనస్ రెప్లికేషన్. ఓకే. సో, సింక్రోనస్ రెప్లికేషన్ అంటే ఏంటి అంటే డేటా ఈస్ రిటర్న్ టు బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్స్టెన్సెస్ సైమల్టేనియస్‌లీ. సో, లెట్స్ సే నాకొక 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. మల్టీ అవైలబిలిటీ జోన్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామంటే మినిమమ్ 2 ఉంటున్నాయి గదా! ఈవెన్ మల్టీ ఏజెడ్ కానీ, మల్టీ ఏజెడ్ క్లస్టర్ గాని. సో, ఒకటి ప్రైమరీ ఉంటుంది. ఇంకొకటి సెకండరీ ఉంటుంది. సో, సింక్రోనస్ రెప్లికేషన్ అంటే ఏంటి అంటే ఈ ప్రైమరీ ఇన్స్టెన్స్‌కి అండ్ ఈ సెకండరీ ఇన్స్టెన్స్‌కి అట్ ఏ టైమ్ డేటా అనేది రెప్లికేట్ అవుతూ ఉంటది. మీ అప్లికేషన్ డేటా అనేది డేటాబేస్‌లోకి రైట్ చేయాలి అంటే ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్స్టెన్సెస్‌కి ఒకేసారి డేటా అనేది రైట్ చేస్తూ ఉంటుంది. అది మన సింక్రోనస్ రెప్లికేషన్ అంటే. ఓకేనా? అండ్ నెక్స్ట్ అసింక్రోనస్ రెప్లికేషన్ అంటే ఏంటో చెప్తాను. తర్వాత ఇన్ డెప్త్ కూడా నేను చెప్తాను. సింక్రోనస్ ఎట్లా వర్క్ అవుతూ ఉంటది? అసింక్రోనస్ ఎట్లా వర్క్ అవుతూ ఉంటది అని. సో, అసింక్రోనస్ ఏంటి అంటే ఫస్ట్‌గా మీ అప్లికేషన్ అనేది ప్రైమరీ ఇన్స్టెన్స్‌కి డేటా అనేది రైట్ చేస్తుంటుంది. దాని తర్వాత కొంచెం లాగ్‌తో మీ సెకండరీ ఇన్స్టెన్స్‌కి అనేది కూడా డేటా అనేది రెప్లికేట్ అవుతూ ఉంటుంది. సింక్రోనస్ అంటే ఒకేసారి మీ ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్స్టెన్స్‌కి డేటా రెప్లికేషన్ ఆర్ డేటా రైట్ అనేది జరుగుతూ ఉంటుంది. అసింక్రోనస్ అంటే ఫస్ట్ మీ ప్రైమరీ ఇన్స్టెన్స్‌కి రాసిన తర్వాత కొంచెం లాగ్‌తో మీ సెకండరీ ఇన్స్టెన్స్‌కి డేటా అనేది రెప్లికేట్ అవుతూ ఉంటుంది. ఇది సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ మెయిన్ డిఫరెన్స్ అయితే. ఓకేనా? దీని తర్వాత నేనేం చెప్తానంటే ఇప్పుడసలు సింక్రోనస్, అసింక్రోనస్ ఎట్లా వర్క్ అవుతదో చెప్తాను చూడండి. సో, ఇది సింక్రోనస్ రెప్లికేషన్‌కననమాట. మనం చూసినట్లయితే మనకొక అప్లికేషన్ ఉంది. మనకొక ప్రైమరీ డేటాబేస్ ఉంది. అండ్ సెకండరీ డేటాబేస్ కూడా ఉంది. ఇదంతా మల్టీ ఏజెడ్‌లో ఉందనమాట. అందుకే మనకి ప్రైమరీ అండ్ సెకండరీ ఉంది. సో, అప్లికేషన్ అనేది ఎప్పుడైతే రైట్ రిక్వెస్ట్ చేస్తదో చేస్తదో మన ప్రైమరీ డేటాబేస్ అంటే ఇమ్మీడియేట్‌గా అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చేదండి. అప్లికేషన్ ఓకే. నువ్వు రైట్ చేసేసావు. నెక్స్ట్ ఏమన్నా రైట్ ఉంటే రైట్ చేసేయి అని చెప్పి ఇమ్మీడియేట్‌గా అయితే అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వదు. ఏం జరుగుతుంది అంటే ప్రైమరీ డేటాబేస్ సెకండరీ డేటాబేస్‌కి రెప్లికేట్ చేస్తది. అప్లికేషన్ ఏదైతే రాసిందో మన ప్రైమరీ డేటాబేస్‌కి అది సెకండరీ డేటాబేస్‌కి రెప్లికేట్ చేస్తది. సెకండరీ డేటాబేస్ యాహ్! నాకు రైట్ అనేది అయిపోయింది అని చెప్పిన తర్వాత ప్రైమరీ డేటాబేస్‌కి అప్పుడు మీకు కన్ఫర్మేషన్ అనేది అప్లికేషన్‌కి ఇస్తది మీ ప్రైమరీ డేటాబేస్. అందుకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదంతా గూడా సింక్రోనస్ అని చెప్పి చెప్తున్నాను. రెప్లికేషన్ అనేదంతా కూడా. ఓకేనా? సైమల్టేనియస్‌గా ప్రైమరీ డేటాబేస్‌కి, సెకండరీ డేటాబేస్‌కి రైట్ అనేది జరుగుతుంది. బట్ అది అప్లికేషన్ రాస్తుందా? రెండిటికి రాస్తుందా అప్లికేషన్? లేదు. ప్రైమరీ డేటాబేస్‌కి, సెకండరీ డేటాబేస్‌కి అప్లికేషన్ అయితే రాయట్లేదు. అప్లికేషన్ దేనికి రాస్తుంది? ఓన్లీ
ప్రైమరీ డేటాబేస్‌కే రాస్తుంది. మరి అది సింక్రనస్ ఎట్లా అవుతది అనంటే, అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ప్రైమరీ డేటాబేస్ ఇమ్మీడియేట్‌గా రాసిన వెంటనే ఇవ్వదు. అది సెకండరీ డేటాబేస్‌కి రెప్లికేట్ చేసిన తర్వాత, సెకండరీ డేటాబేస్ కన్ఫర్మ్ చేయాలి. రైట్ అయింది. అప్పుడు మీ ప్రైమరీ డేటాబేస్ అప్లికేషన్‌కి కన్ఫర్మ్ చేస్తది. దాని తర్వాతే మీ సెకండ్ రైట్ అనేది మీరు చేసుకోవచ్చననమాట. సో, ఇట్లా మనం కన్సిస్టెన్సీ అనేది ఎన్‌ష్యూర్ చేసుకుంటున్నాం. దీన్ని సింక్రనస్ మోడల్‌లో ఉంటుంది. మరి అసింక్రనస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ అగైన్ అప్లికేషన్, ప్రైమరీ డేటాబేస్, సెకండరీ డేటాబేస్ ఉందండి ఇక్కడ. అప్లికేషన్ ఎప్పుడైతే రైట్ రిక్వెస్ట్ రాస్తదో ప్రైమరీ డేటాబేస్ ఇమ్మీడియేట్‌గా అక్నాలెడ్జ్‌మెంట్ చేసేస్తుంది. ఓకే. రైట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ రైట్ కావాలంటే నువ్వు రాసుకో అని చెప్పి. దాని తర్వాత ప్రైమరీ డేటాబేస్ ఏం చేస్తదంటే రెప్లికేషన్ అనేది చేస్తదనమాట. సో, రైట్ అనేది చేసిన తర్వాత రెప్లికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి కొంచెం లాగ్ రావడానికి కొంచెం స్కోప్ ఉంది. ఓకేనా? సో, ఇది సింక్రనస్ అండ్ అసింక్రనస్ ఎట్లా వర్క్ అవుతది అంటే, మీ అప్లికేషన్ అయితే ఎప్పుడు గూడా డైరెక్ట్‌గా 2 ఇన్‌స్టెన్సెస్‌కి రాయదండి సింక్రనస్ అయినంత మాత్రాన. ఓన్లీ ప్రైమరీ ఇన్‌స్టెన్స్‌కి రాస్తది. బట్ బిహేవియర్ తేడా ఉంటుందంతే. ఓకేనా? సింక్రనస్‌కి, అసింక్రనస్‌కి. ఇప్పుడు అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ చెప్తాను చూడండి. ఇట్లా రాయడం వల్ల ఏమవుతుందంటే, సింక్రనస్‌లో మనం చూసినట్లయితే కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేపిస్తుంది. అప్లికేషన్‌కి అక్నాలెడ్జ్‌మెంట్ పంపడానికి ఈ రెప్లికేషన్ అనేది జరిగిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ఇస్తుంది కాబట్టి పర్ఫార్మన్స్ అనేది ఇక్కడ మనకి కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఓకేనా? ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది అంటే ఇమ్మీడియేట్‌గా అక్నాలెడ్జ్‌మెంట్ అనేది పంపించట్లేదు. కొంచెం సేపు అయిన తర్వాత సెకండరీ డేటాబేస్‌కి రెప్లికేట్ అయిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్‌ని సెండ్ చేస్తుంది. తర్వాత రైట్ అనేది జరగాల్సొస్తుంది కాబట్టి కొంచెం సేపయితే వెయిట్ చేయాల్సొస్తుంది. లేటెన్సీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి, పర్ఫార్మన్స్ అనేది కొంచెం తక్కువుంటుంది సింక్రనస్‌లో. అది మన డిసడ్వాంటేజ్ సింక్రనస్‌కి. మరి అడ్వాంటేజ్ ఏంటి అంటే, డేటా లాస్ అనేది ఉండదసలు సింక్రనస్‌లో. ఎందుకంటే, ఇప్పుడిది రిక్వెస్ట్ అనేది రైట్ చేసింది. రైట్ చేసిన తర్వాత, ఇంకొక రైట్‌ని చేయట్లేదు గదా ఇక్కడ. సో, ఈ లోపు ఏంటి అంటే, ఇది ఆల్రెడీ డేటాబేస్‌కి పంపిస్తుంది. సెకండరీ డేటాబేస్‌కి డేటా అనేది రెప్లికేషన్ జరుగుతుంది కాబట్టి, డేటా లాస్ అనేది ఏమీ ఉండదు. మన సింక్రనస్‌లో. మరి అసింక్రనస్‌లో ఏంటి అంటే పర్ఫార్మన్స్ సూపర్‌గా ఉంటది అడ్వాంటేజ్. ఎందుకంటే అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తుంది మన అప్లికేషన్‌కి. సో, ఇమ్మీడియేట్‌గా ఇదేం చేయొచ్చు అంటే ఇంకొక రైట్ రిక్వెస్ట్‌ని గాని, ఇంకా మల్టిపుల్ రిక్వెస్ట్‌ని గాని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చనమాట మన ప్రైమరీ డేటాబేస్‌తో. సో, పర్ఫార్మన్స్ అనేది సూపర్‌గా ఉంటుంది ప్రైమరీ డేటాబేస్‌కి. మరి డిసడ్వాంటేజ్ ఏంది అంటే కొంచెం లాస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. డేటా లాస్ ఎందుకు స్కోప్ ఉంది అంటే లెట్స్ సే నేనిక ఒక రిక్వెస్ట్ అనేది రాసాను ప్రైమరీ డేటాబేస్‌కి. ఓకే. అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ఇచ్చాను. ఈ అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చిన తర్వాత నేనిక్కడ డేటాని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా ఇష్యూ వచ్చింది అని అనుకున్నాం అప్పుడు. సో, ఈ సెకండరీ డేటాబేస్‌కి కూడా మీ డేటా అనేది రైట్ అవ్వట్లేదు గదా! అప్పుడిక్కడ డేటా లాస్ అవ్వడానికి స్కోప్ ఉంటది అనననమాట. సో, డేటా లాస్ అవ్వడానికి కొంచెం స్కోప్ ఉంటుంది అసింక్రనస్‌లో. బట్ పర్ఫార్మన్స్ అయితే మాత్రం ఇట్ విల్ బి వెరీ గుడ్. వెరాజ్ ఇన్ సింక్రనస్ పర్ఫార్మన్స్ వీస్ కొంచెం లేటెన్సీ ఉంటుంది. బట్ డేటా లాస్ అవ్వడానికి స్కోపే లేదు. ఎందుకంటే రెప్లికేషన్ అనేది సైమల్టేనియస్‌గా జరుగుతూ ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇది సింక్రనస్ అండ్ అసింక్రనస్ రెప్లికేషన్ గురించి. అండ్ యూజ్ కేసెస్ గురించి మనం ఇక్కడ చూసినట్లయితే జీరో డేటా లాస్ ఉంటుంది సింక్రనస్‌కి. అండ్ లేటెన్సీ అయితే కొంచెం ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ప్రైమరీ అనేది మనకి వెయిట్ చేస్తూ ఉంటది కన్ఫర్మేషన్‌కి. సెకండరీ నుంచి మనకి కన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అని. దాని తర్వాతే ప్రొసీడ్ అవుతూ ఉంటదనమాట సింక్రనస్ రెప్లికేషన్‌లో. అండ్ అసింక్రనస్‌లో స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా లాస్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడినట్టు. అండ్ లేటెన్సీ అనేది కూడా వెరీ లో ఉంటుంది. ఓకేనా? ఇది సింక్రనస్ అండ్ అసింక్రనస్ రెప్లికేషన్. ఏదైనా డౌట్ ఉందా అండి సింక్రనస్ అండ్ అసింక్రనస్? ఎందుకంటే ఇది తెలవడం చాలా ఇంపార్టెంట్. అసింక్రనస్ అనేది చాలా సర్వీసెస్‌కి కూడా మనం ఇది చెప్తూ ఉంటామనమాట. సింక్రనస్ గురించి, అసింక్రనస్ గురించి. ఇదంతా ఎందుకు చెప్పానో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మల్టీ అవైలబిలిటీ జోన్ క్లస్టర్ అని ఉంది కదా! అది ఏ టైప్ ఆఫ్ రెప్లికేషన్ యూజ్ చేసుకుంటది అనేది మనకి తెలవాలనమాట. సో, అందుకు నేనిది ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తున్నాను. అండ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సింక్రనస్‌కి, అసింక్రనస్‌కి. లెట్స్ సే ఒక గ్రూప్ ఆఫ్ 5 పీపుల్ ఉన్నారు. ఫ్రెండ్స్ అన్నమాట. ఈ 5 పీపుల్ ఏంటి అంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది అని అనుకున్నాం వీళ్ళకి. వీళ్ళు వాయిస్ కాల్ చేశారనమాట. అందరూ 5 పీపుల్ కూడా ఒకే టైమ్ కాల్‌లోకొచ్చి వాయిస్ కాల్ చేసి ఉన్నారు. గ్రూప్ కాల్ బేసిక్‌గా. ఓకే. ఈ గ్రూప్ కాల్‌లో ఏంటి అంటే గాసిప్స్ చేస్తున్నారు. వీళ్ళు ఈ గ్రూప్ ఆఫ్ 5 స్టూడెంట్స్ కూడా వీళ్ళ క్లాస్‌లో ఉన్న అదర్ స్టూడెంట్స్ గురించి గాసిప్స్ అనేది చేస్తూ ఉన్నారు. సో, గాసిప్స్ అనేది చేస్తున్నారు. 5 పీపుల్ కూడా కాల్‌లో ఉన్నారననమాట. సో, ఫస్ట్ పర్సన్ చెప్తూ ఉన్నాడు. వాడు ఇట్రా, వీడు ఇట్రా అని చెప్పి. సో, ఫస్ట్ పర్సన్ చెప్తున్నప్పుడు అదర్ పర్సన్ అట్ ఎ సేమ్ టైమ్ గాసిప్ అయితే చేయలేడు గదా! వీడు చెప్పిన తర్వాత నెక్స్ట్ పర్సన్ అనేది గాసిప్ జేయొచ్చనమాట. వాడు ఎవడన్నా చెప్పాలని అనుకున్నప్పుడు అట్లా వీడు చెప్పిన తర్వాత మాత్రమే చెప్పొచ్చు. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి? అందరూ గూడా వింటున్నారు. మిగతా 4 పీపుల్ గూడా వీడు చెప్పేది క్లియర్‌గా వింటున్నారు. వీడు చెప్పింది అయిన తర్వాత నెక్స్ట్ పర్సన్
వాడి గాసిప్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇది గ్రూప్ కాల్ అంటే సింక్రనస్ అనమాట. అట్ ఏ టైమ్ అందరూ గూడా మీ కాల్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా వింటున్నారు. అట్లా లేకుండా గ్రూప్ కాల్ లేకుండా గ్రూప్ చాట్ అయిందని అనుకోండి, పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటదనమాట చాట్‌లో. అట్ ఏ టైమ్ అందరూ గూడా గాసిప్స్ అనేది టైప్ చేసేసుకొని పేస్ట్ చేసేసేయొచ్చు గదా! పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటది. బట్ డిసడ్వాంటేజ్ ఏంటి? అట్ ఏ టైమ్ అందరూ గూడా వినలేరనమాట. ఫస్ట్ మెసేజ్ చదివిన తర్వాత నెక్స్ట్ మెసేజ్ చదవడం ఇట్లా జరుగుతూ ఉంటది. ఇది అసింక్రనస్. సో, గ్రూప్ కాల్‌లో ఉంటే అది సింక్రనస్. గ్రూప్ చాట్‌లో ఉంటే అది అసింక్రనస్. ఓకేనా? గాట్ ఇట్? సో, ఇది సింక్రనస్ అండ్ అసింక్రనస్ గురించి. అండ్ ఇప్పుడు మనం డిప్లాయ్‌మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సింగిల్ డీబీ ఇన్‌స్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇది అన్నిటికంటే సింప్లెస్ట్ డిప్లాయ్‌మెంట్ మోడల్. ఒక సింగిల్ డేటాబేస్ ఇన్‌స్టెన్స్ మాత్రమే ఉంటుంది మనకి. ఓకేనా? సింగిల్ డేటాబేస్ ఇన్‌స్టెన్స్‌లో అండ్ కీ ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఎందుకంటే రిడెండెన్సీ అనేది ఉండదు. మనం మల్టీ అవైలబుల్ జోన్‌లో పెట్టట్లేదు కదా! సో, రిడెండెన్సీ అనేది ఉండదు. ఈ ఇన్‌స్టెన్స్ ఫెయిల్ అయితే ఏంటి అంటే డేటాబేస్ అనేది కంప్లీట్‌గా మీకు అన్‌అవైలబుల్ అయిపోతుంది. అండ్ కాస్ట్ పరంగా మనం చూసినట్లయితే అన్నిటికంటే మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్ సింగిల్ డీబీ ఇన్‌స్టెన్స్ అండ్ సూటబుల్ ఫర్ నాన్ క్రిటికల్ వర్క్‌లోడ్స్ అన్నమాట. ఎందుకంటే డేటాబేస్‌కి ఏమన్నా అయిపోతే అది అన్‌అవైలబుల్ ఉంటుంది కదా! సో, నాన్ క్రిటికల్ వర్క్‌లోడ్స్‌కి మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ సింగిల్ డీబీ ఇన్‌స్టెన్స్‌కి వాడతాం. అలాగే మన ప్రాక్టీస్ పర్పస్‌కి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ కూడా ఓన్లీ సింగిల్ డీబీ ఇన్‌స్టెన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మనం స్పెసిఫిక్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకటే డీబీ ఇన్‌స్టెన్స్ ఉంది. అది మీరు ఎంత సైజ్‌ని పెట్టుకుంటే అంత వస్తూ ఉంటదనమాట పర్ఫార్మెన్స్. అండ్ బ్యాకప్ వచ్చేసి ఆటోమేటెడ్ బ్యాకప్స్ ఉంటాయండి. మనం క్రియేట్ చేసేటప్పుడు నీకు ఆటోమేటెడ్ బ్యాకప్స్ అని చూపించాను కదా! డైలీ ఒక మెయింటెనెన్స్ విండో కూడా మనం చేసుకోవచ్చు. స్పెసిఫై చేయొచ్చు. బ్యాకప్ అనేది ఆటోమేటెడ్ బ్యాకప్స్ ఉంటాయి. బట్ రియల్ టైమ్ ఫెయిల్యూర్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఇంకొక ఇన్‌స్టెన్స్ అనేది లేదు. సో, రియల్ టైమ్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. మీకు మల్టీ ఏజెడ్ అండ్ మల్టీ ఏజెడ్ క్లస్టర్‌లో ఏంటి అంటే ప్రైమరీ డేటాబేస్ ఫెయిల్ అయిపోయిందనుకోండి, ఏడబ్ల్యూఎస్ వాడే ఫెయిల్యూర్ అనేది చేస్తూ ఉంటాడనమాట. బట్ మీ సింగిల్ డేటాబేస్ ఇన్‌స్టెన్స్‌లో అట్లా లేదు. రియల్ టైమ్ ఫెయిల్యూర్ అయితే లేదు. అండ్ యూజ్ కేసెస్ మీరు చూసుకున్నట్లయితే డిప్లాయ్‌మెంట్ అండ్ టెస్టింగ్‌కి గాని, నాన్ క్రిటికల్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్‌కి గాని, అండ్ వర్క్ లోడ్స్ వేర్ డౌన్ టైమ్ ఈస్ యాక్సెప్టబుల్ గాని, ఇట్లాంటి వాటికి మనం సింగిల్ డీబీ ఇన్‌స్టెన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే డౌన్ టైమ్ ఉన్నా పర్లేదు, క్రిటికల్ లేకుండా ఉండాలి అన్న ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్‌కి లేదా డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్ అండ్ యాక్సెప్టెన్స్ ఎన్విరాన్మెంట్స్‌కి కూడా మనం సింగిల్ డీబీ ఇన్‌స్టెన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మల్టీ అవైలబిలిటీ జోన్ డిప్లాయ్‌మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది ట్రెడిషనల్ మెథడ్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది సపోర్టెడ్ ఫర్ ఆల్ ఇంజిన్స్ అండ్ ఆల్ వెర్షన్స్ అన్నమాట. మల్టీ ఏజెడ్ డిప్లాయ్‌మెంట్ అనేది. ఈ డిప్లాయ్‌మెంట్ మోడల్‌లో ఏం జరుగుతుంది అంటే 2 ఇన్‌స్టెన్సెస్ వస్తాయండి. ఒకటి ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్ వస్తుంది. ఇంకొకటి స్టాండ్ బై డేటాబేస్ ఇన్‌స్టెన్స్ వస్తుంది. ఈ 2 కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్‌లో ఉంటాయి. మీ ప్రైమరీ ఏజెడ్-1లో ఉన్నదని అనుకోండి. మీ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్ ఏంటి అంటే ఏజెడ్-2లో ఉంటది. ఇది ఇంపార్టెంట్ అండి. స్టాండ్ బై ఇన్‌స్టెన్స్ అంటున్నాం గదా! సో, అది ఊరికే స్టాండ్ బై లాగే ఉంటదనమాట. ఇది ఏం లోడ్‌ని కూడా షేర్ చేసుకోదు వర్క్ లోడ్‌ని. మీరు దీన్ని ఈ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌లోకి రైట్ చేయాలన్నా చేయలేరు. రీడ్ చేయాలన్నా ఈ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌ని యూజ్ చేసుకోలేదు. అది ఓన్లీ స్టాండ్ బైగా మాత్రమే ఉంటది. మరి ఇది ఎప్పుడు యూజ్‌ఫుల్ అవుతది అంటే ఇన్ కేస్ మీ ప్రైమరీ డేటాబేస్‌కి ఏదన్నా ఇష్యూ వచ్చి అది ఫెయిల్ అయిందని అనుకోండి. అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడంటే ఆటోమేటిక్‌గా ఫెయిల్యూర్ అనేది చేస్తాడు మీ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌కి. ఓకేనా? ఇది మెయిన్ డిఫరెన్స్ అయితే ప్రైమరీ డేటాబేస్‌కి అండ్ స్టాండ్ బైకి. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీరు రీడ్ గాని, రైట్ కానీ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌కి చేయలేరు. ఓన్లీ మీ ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్‌కి మాత్రమే చేయగలరు. బట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఆటోమేటిక్‌గా స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌ని ప్రైమరీ డీబీ ఇన్‌స్టెన్స్ కింద మార్చేస్తాడు. ఓకేనా? అండ్ ఈ 2 కూడా వితిన్ ద సేమ్ రీజియన్ ఉంటాయండి. వితిన్ ద సేమ్ రీజియనే ఉంటుంది. మీ ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్ కానీ, లేదా మీ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్ కానీ. సో, ఇక్కడ మనం కీ ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే ప్రొవైడ్స్ ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఇన్ కేస్ ప్రైమరీ ఇన్‌స్టెన్స్ ఫెయిల్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! మన ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఏడబ్ల్యూఎస్ఏ ఆటోమేటిక్‌గా మన స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌ని ప్రమోట్ చేసేస్తుంది. ప్రైమరీ డీబీ ఇన్‌స్టెన్స్ కింద. అండ్ ఇక్కడ సింక్రనస్ రెప్లికేషన్ అనేది జరుగుతూ ఉంటది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కీ ఫీచర్. అంటే డేటా అనేది సింక్రనస్‌గా రెప్లికేట్ అవుతూ ఉంటుంది. మీ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌కి కూడా టు ఎన్ష్యూర్ ద కన్సిస్టెన్సీ. సో, మీకు డేటా లాస్ అనేది జరగదు. సో, మీరెప్పుడైతే ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్‌కి ఆహ్, రైట్ అనేది చేస్తారో అప్లికేషన్ నుంచి సింక్రనస్‌గా అది స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌కి కూడా డేటా అనేది సింక్ అవుతూ ఉంటుంది. సో, మీ ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌కి రైట్ చేసిన తర్వాత స్టాండ్ బై ఇన్‌స్టెన్స్ ఏంటి? అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తుంది మీ ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్‌కి. అప్పుడు మీ ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్ ఇంకొక అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తుంది మీ అప్లికేషన్‌కి. సో, రెప్లికేషన్ అనేది ఇక్కడ సింక్రనస్‌గా జరుగుతుంది. డేటా లాస్ అవ్వడానికి స్కోప్ లేదు. ఓకేనా? అండ్ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే యూ కెనాట్ డైరెక్ట్‌లీ యాక్సెస్ అన్నమాట. ఓన్లీ ఇట్ విల్ బి యూజ్డ్ డ్యూరింగ్ ద ఫెయిల్ ఓవర్.
అండ్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్లైట్‌గా పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన రెప్లికేషన్ అనేది ఇక్కడ సింక్రోనస్ రెప్లికేషన్ జరుగుతుంది గదా! సో, అక్నాలెడ్జ్‌మెంట్ అనేది నిదానంగా ఇస్తుంది గదా! సో, పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువుంటుంది ఇక్కడ. అండ్ ఆర్‌టిఓ అంటాం. నేను ఆర్‌టిఓ గురించి స్పెసిఫిక్‌గా మాట్లాడతాను. ఇక్కడ రికవరీ టైమ్ ఆబ్జెక్టివ్ అంటున్నాను. సో, ఆర్‌టిఓ అంటే ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఇక్కడ మనం ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ అని అంటున్నాం కదా! సో, దానికి ఎంత టైం పడతది అని అన్నమాట ఆర్‌టిఓ అంటే. సో, ప్రైమరీ డేటాబేస్ ఇన్స్టెన్స్ డౌన్ అయింది. ఎంత టైం లోపల మీ స్టాండ్ బై ఇన్స్టెన్స్ అనేది మళ్ళీ అప్‌లో ఉంటుంది అనేది మన ఆర్‌టిఓ. సో, టిపికల్లీ ఏ ఫ్యూ మినిట్స్ అన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి ఏ మినిట్ అండి. ఒక 1 మినిట్ లేదా మాక్సిమం 1 ½ మినిట్ అన్నమాట అంతే. టు స్విచ్ టు ద స్టాండ్ బై ఇన్స్టెన్స్. ఓకే. ఇది ఆర్‌టిఓ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మల్టీ ఏజెడ్ డిప్లాయ్‌మెంట్ మోడల్ గురించి. అండ్ యూజ్ కేసెస్ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్స్ రిక్వైరింగ్ హై అవైలబిలిటీ కావాలి అని అనుకున్నప్పుడు ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్స్‌లో విల్ గో ఫర్ మల్టీ ఏజెడ్ డిప్లాయ్‌మెంట్ అండి. అండ్ డౌన్ టైమ్ అనేది మినిమైజ్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ డౌన్ టైమ్ అనేది వెరీ మినిమల్ ఉంటుంది. స్కేలబిలిటీ ఈస్ నాట్ క్రిటికల్. ఇక్కడ స్కేలబిలిటీ అనేది క్రిటికల్ కాదు. ఎందుకంటే మన స్టాండ్ బై ఇన్స్టెన్స్ ఓన్లీ యాస్ పార్ట్ ఆఫ్ ద ఫెయిల్ఓవర్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇట్ ఎన్ష్యూర్స్ హై అవైలబిలిటీ బట్ నాట్ స్కేలబిలిటీ. ఇది మల్టీ ఏజెడ్ డిప్లాయ్‌మెంట్ గురించి. అండ్ ఇది డయాగ్రామ్ యాక్చువల్‌గా మీరు చూసినట్లయితే ఇంకా నేను ఒకసారి చెప్తా. ఓకే. ఎట్లుంటది అని నేను ఒకసారి ఒక చిన్న సింపుల్ డయాగ్రామ్ ఏసి చూపిస్తాను మీకు. ఓకే. సో, మనకి మల్టీ ఏజెడ్ గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం కాబట్టి మనకేముంటుందండి, ఒక ప్రైమరీ అనేది ఉంటుందననమాట. ప్రైమరీ డేటాబేస్ ఉంటుంది. లెట్స్ సే ఇది నా ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇది ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్. దీంతో పాటు ఇక్కడ ఇంకొక స్టాండ్ బై డీబీ ఇన్‌స్టెన్స్ అనేది గూడా నాకు వస్తుంది. ఓకే. నా స్టాండ్ బై డీబీ ఇన్‌స్టెన్స్ వచ్చింది. ఈ రెండిటికి మధ్య రెప్లికేషన్ ఎట్లుంటుందండి? సింక్రోనస్ రెప్లికేషన్ ఉంటుంది. ఈ రెండిటి మధ్య సింక్రోనస్‌గా రెప్లికేషన్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ అప్లికేషన్ అనేది ఈ 2 మీ అవైలబిలిటీ జోన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఏజెడ్-1లో ఉన్నదనుకోండి. ఇది ఏజెడ్-2లో ఉంటుంది. అప్లికేషన్ ఓన్లీ దీన్ని మాత్రమే యూజ్ చేసుకుంటుంది. ఓకే. సో, ప్రైమరీ ఇన్‌స్టెన్స్‌ని మాత్రమే మన అప్లికేషన్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్ కేస్ ఏదన్నా ఫెయిల్ ఓవర్ అయితే మాత్రం దీనికొస్తుందన్నమాట. ఓకే. సో, ఇదంతా అప్లికేషన్ ఎట్లా యూజ్ చేసుకుంటుంది అంటే యాక్చువల్‌గా ఒక ఎండ్ పాయింట్ వస్తుందండి. మనం డేటాబేస్ ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకొక ఎండ్ పాయింట్ వచ్చింది గదా! సో, ఇక్కడ లెట్స్ సే ఇదంతా నా ఎండ్ పాయింట్ అంటున్నాను నేను. ఒక యూఆర్ఎల్ ఎండ్ పాయింట్ అంటే ఏం లేదు. ఒక యూఆర్ఎల్ అన్నమాట. ఇది ఎండ్ పాయింట్ అంటున్నాను. థిస్ ఈస్ మై ఎండ్ పాయింట్. సో, అప్లికేషన్ అనేది ఎండ్ పాయింట్‌కి డేటా అనేది రైట్ చేస్తుంటది. ఒక యూఆర్ఎల్ ఇస్తాం. ఆ యూఆర్ఎల్‌ని అప్లికేషన్‌లో కాన్ఫిగర్ చేసుకుంటాం. సో, అది ఎప్పుడు గూడా ఏం చేస్తుంటది, ఇక్కడ నుంచి ఓన్లీ ప్రైమరీ డేటాబేస్ ఇన్‌స్టెన్స్‌కి మాత్రమే రైట్ కానీ, రీడ్ గాని చేస్తూ ఉంటదనమాట. దీనికి రైట్ చేయాలన్నా, అండ్ దెన్ దీనికి రీడ్ చేయాలనన్నా. ఓకే. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే మాత్రం అప్పుడు దీనికి పంపిస్తది. మన స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌కి పంపిస్తుంది. రైట్ కానీ, రీడ్ కానీ. అట్ ఎ టైమ్ రీడ్ అండ్ రైట్ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌నయితే యూజ్ చేసుకోలేదు. ఓకేనా? ఇది మన మల్టీ అవైలబిలిటీ జోన్ డిప్లాయ్‌మెంట్ గురించి. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ ఎండ్‌లో ఈబీఎస్ఏ ఉంటుందండి. మనం డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఈబీఎస్ వాల్యూమ్ స్పెసిఫై చేస్తాం కదా! 20 జీబీ, 30 జీబీ అని చెప్పి. సో, బ్యాక్ ఎండ్‌లో ఏంటి అంటే మీ డేటా అంతా కూడా ఈబీఎస్‌లోనే స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ప్రైమరీ ఇన్‌స్టెన్స్ ఉంది. ఇక్కడ మనకి సెకండరీ ఇన్‌స్టెన్స్ ఉంది. ఇది అవైలబిలిటీ జోన్ 1లో ఉంది. ఇది అవైలబిలిటీ జోన్ 2లో ఉంది. ఓకేనా? సో, ఈ మల్టీ ఏజెడ్ గురించి. ఇప్పుడు మల్టీ ఏజెడ్ డీబీ క్లస్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఒక పాయింట్ జస్ట్ వన్ మోర్ పాయింట్ అండి. సో, సింక్రోనస్ ఈ వర్డ్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది. సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ రెప్లికేషన్‌లో అసింక్రోనస్‌లో మనం ఏంటి అంటే ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ అంటామండి. సో, ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక టైమ్ తర్వాత ఒక చిన్న లాగ్ తీసుకొని
కన్సిస్టెంట్ అనేది చేస్తూ ఉంటది. డేటా అనేది రైట్ చేస్తూ ఉంటది. సో, కొంచెం లాగ్ ఉంటుంది గదా! సో, అప్పుడు మనం ఏంటి అంటే ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ అంటాం. సో, ఆ లాగ్ లేకుండా ఒకేసారి ప్రైమరీ అండ్ సెకండరీ ఇన్‌స్టెన్స్‌కి రెప్లికేట్ అవుతున్నప్పుడు మనం ఏమంటామనంటే స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అని అంటామనమాట. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కూడా మనం వాడుతూ ఉంటాం. ఎవెన్చువల్ అంటే ఎవెన్చువల్‌గా అయితే వస్తుంది. బట్ కొంచెం లాగ్ అయితే ఉంటుంది అననమాట. సో, ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ అంటే అది. లేదా స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే అట్ ఏ టైమ్ అనేది డేటా ప్రైమరీ ఇన్‌స్టెన్స్‌కి గాని, సెకండరీ ఇన్‌స్టెన్స్‌కి గాని రైట్ అనేది జరుగుతూ ఉంటది. అప్పుడు మనం దాన్ని స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అంటాం. సో, స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ ఇన్‌సైడ్ సింక్రోనస్ రెప్లికేషన్ మనకుంటుంది. అండ్ ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ ఇన్‌సైడ్ అసింక్రోనస్ రెప్లికేషన్ ఉంటుంది. ఓకే. సో, మనం ఇందాక మల్టీ అవైలబిలిటీ జోన్ డిప్లాయ్‌మెంట్ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం గదా! సో, దీంట్లో స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎందుకంటే ఇది సింక్రోనస్ రెప్లికేషన్ యూజ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి. ఓకే. ఇప్పుడు మల్టీ అవైలబిలిటీ జోన్ డేటాబేస్ క్లస్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇది ఒక ఎన్హాన్స్డ్ వెర్షన్ ఆఫ్ మల్టీ అవైలబిలిటీ జోన్ డిప్లాయ్‌మెంట్ అండి. అండ్ ఇది ఓన్లీ MySQL అండ్ PostgreSQLకి మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద పెర్ఫార్మన్స్, అవైలబిలిటీ అండ్ ఫెయిల్ఓవర్ క్యాపబిలిటీస్ అననమాట. ఇక్కడ సరే ఇది పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అవైలబిలిటీ ఇంకా బావుంటుంది. ఫెయిల్ఓవర్ క్యాపబిలిటీస్‌ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మనకొక ప్రైమరీ ఇన్‌స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ లైక్ మల్టీ ఏజెడ్ ఒక ప్రైమరీ ఇన్‌స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దాంతో పాటు 2 రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్ కూడా అంటున్నాను. ఇక్కడ చూడండి 2 స్టాండ్ బై ఇన్‌స్టెన్స్ అనట్లేదు. 2 రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్ అంటున్నాను. ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ అన్నమాట. ఓకేనా? ఇట్లా జరగడం వల్ల ఏమవుతది అనంటే, ఈ రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి గదా! ఇది మనం రీడ్ పర్పసెస్‌కి యూజ్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ మీకు ఆర్కిటెక్చర్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ప్రైమరీ ఇన్‌స్టెన్స్ అండి. ప్రైమరీ రైట్ డీబీ ఇన్‌స్టెన్స్ అని అంటున్నాను. దీంతో పాటు మనకేం జరుగుతది ఇంకొక 2 రీడబుల్ ఇన్‌స్టెన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్‌లో ఉంటాయండి. అండ్ ఇక్కడ మన అప్లికేషన్స్ మనం చూసినట్లయితే మన ప్రైమరీ ఇన్‌స్టెన్స్‌ని మనం రీడ్ రైట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మన రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌ని మనం రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకోవచ్చననమాట. సో, మీకేమన్నా యూజ్ కేస్ ఉన్నది నేను రిపోర్టింగ్స్‌కి యూజ్ చేయాలి అని అనుకుంటున్నాను డేటాబేస్‌కి. ఓన్లీ రీడింగ్ పర్పసెస్‌కి యూజ్ చేయాలి అని అనుకుంటున్నాను అని అనుకుంటే, మీరు ఈ ప్రైమరీ ఇన్‌స్టెన్స్‌నే యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రీడబుల్ డీబీ ఇన్‌స్టెన్సెస్‌ని కూడా మీరు యూజ్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చననమాట. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడా మన ఆర్కిటెక్చర్ గురించి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదే అండి కన్సిస్ట్ ఆఫ్ 1 ప్రైమరీ అండ్ 2 రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్సెస్ ఇన్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్. అండ్ ఫెయిల్ఓవర్ మీరిక్కడ చూసుకున్నట్లయితే వితిన్ ఎ మినిటే ఉంటుందండి. ఓకేనా? ఫెయిల్ఓవర్ అనేది మనకి మల్టీ అవైలబిలిటీ జోన్‌లో మాక్సిమం 1-1 ½ మినిట్ అని అన్నాం కదా! ఇక్కడ ఫెయిల్ఓవర్ ఏంటి అంటే వితిన్ ఎ మినిట్ మాత్రమే ఉంటుంది. అండ్ రీడ్ స్కేలింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. మనకి మల్టీ ఏజెడ్‌లో స్కేలింగ్ అనేది లేదు. ఓన్లీ హై అవైలబిలిటీ అనేదే ఉంది. బట్ ఇక్కడ రీడ్ స్కేలింగ్ అనేది ఉంది. ఎందుకంటే స్టాండ్ బై ఇన్‌స్టెన్సెస్ కెన్ సర్వ్ రీడ్ ట్రాఫిక్ అండ్ కెన్ ఇంప్రూవ్ ద ఓవరాల్ పెర్ఫార్మన్స్. ఓకేనా? సో, పెర్ఫార్మన్స్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. అవైలబిలిటీ ఓకే. మల్టీ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్‌లో ఉంటుంది కాబట్టి అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఓవరాల్‌గా మీ పెర్ఫార్మన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బ్యాకప్స్ అగైన్ ఆటోమేటెడ్ బ్యాకప్స్ ఉంటుందండి. ప్రతి నోడ్‌లో ఉన్న ఈ క్లస్టర్‌లో ఉన్న ప్రతి నోడ్‌కి కూడా బ్యాకప్ అనేది ఆటోమేటెడ్ బ్యాకప్స్ అనేది ఉంటుంది. అండ్ కాస్ట్ మీరు చూసినట్లయితే హైయర్ కాస్ట్ దాన్ ద ట్రెడిషనల్ మల్టీ ఏజెడ్ డిప్లాయ్‌మెంట్ మోడల్. బికాస్ మనకి స్టాండ్ బై ఇన్‌స్టెన్సెస్ 2 వస్తున్నాయి. అండ్ మనం రీడ్ కెపాసిటీకి కూడా అది యూజ్ చేసుకుంటున్నాం కదా! సో, కాస్ట్ అనేది మీ మల్టీ ఏజెడ్ కంటే కూడా ఎక్కువుంటుంది. అండ్ యూజ్ కేసెస్ మనం మాట్లాడినట్లయితే ఇక్కడ మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ రిక్వైరింగ్ మినిమల్ డౌన్ టైమ్ అననమాట. మల్టీ ఏజెడ్‌లో డౌన్ టైమ్ ఓకే. కొంచెం తక్కువుంటుంది. బట్ అంతకంటే తక్కువ కావాలి. ఇంకా నా అప్లికేషన్ క్రిటికల్‌గా ఉంది అని అనుకుంటే అండ్ ఇఫ్ యువర్ అప్లికేషన్ ఈస్ యూజింగ్ ఓన్లీ MySQL ఆర్ PostgreSQL యూ కెన్ యూజ్ మల్టీ ఏజీ డీబీ క్లస్టర్ అండ్ పెర్ఫార్మన్స్ కూడా సూపర్ ఉంటుంది యాక్చువల్‌గా. అండ్ వర్క్‌లోడ్స్ ఏంటి అంటే రీడ్ ట్రాఫిక్ ఉన్న వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. మన రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌ని. ఓకే. సో, ఇది మన యూజ్ కేసెస్ గురించి. అండ్ సింక్రనసా? అసింక్రనసా? అంటే ఇది సెమీ సింక్రనస్ అండి. మల్టీ ఏజెడ్ క్లస్టర్ అనేది ఏంటి అంటే సెమీ సింక్రనస్ అనమాట. సో, ఈ సెమీ సింక్రనస్ ఏంటి అంటే మనకి 3 ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి గదా! ఇక్కడ ఒకటి ప్రైమరీ ఉంది. 2 రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి. సో, సెమీ సింక్రనస్ అంటే ఏంటి అంటే ప్రైమరీ ఇన్‌స్టెన్సెస్ అక్నాలెడ్జ్ ద రైట్ ఎప్పుడు అక్నాలెడ్జ్ చేస్తది అప్లికేషన్‌కి అంటే వన్స్ ద డేటా ఈస్ రెప్లికేటెడ్ టు అట్‌లీస్ట్ 1 స్టాండ్ బై ఇన్‌స్టెన్స్ అన్నమాట. సో, మనకి ఇక్కడ 2 స్టాండ్ బై ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి గదా! ఈ డిప్లాయ్‌మెంట్ ఆప్షన్స్‌లో. సో, మీరెప్పుడైతే డేటా అప్లికేషన్ అనేది రైట్ చేస్తుంటదో, ఇది ఏంటంటే సింక్రోనస్‌గా ఏదో ఒక అట్‌లీస్ట్ ఒక రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్ కన్నా పంపిన తర్వాత తిరిగి మీ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది అప్లికేషన్‌కి పంపియడం జరుగుతుంది. సో, అందుకు మనం ఏమంటున్నామంటే సెమీ సింక్రోనస్ అంటున్నాం. రెండిటికి పంపి రెండిటి దగ్గర నుంచి అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చి వెయిట్ చేసి తర్వాత పంపదండి. అట్‌లీస్ట్ ఒక్క రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌కి మాత్రం డేటాని పంపి లెట్స్ సే దీనికి పంపానని అనుకోండి. అప్లికేషన్ అనేది రైట్ చేసింది. ఇది సింక్రోనస్‌గా దీనికి పంపించేసి ఇక్కడ నుంచి
రెస్పాన్స్ అనేది అక్నాలెడ్జ్‌మెంట్ అనేది వచ్చింది. తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ అనేది అప్లికేషన్‌కి పంపిస్తది. సో, దాన్ని మనం ఏమంటామంటే సెమీ సింక్రనస్ అంటాం. ఓకే. అండ్ అసింక్రనస్ ఎప్పుడు అంటే సెమీ సింక్రనస్ ఫెయిల్ అయిపోయిందనుకోండి వెయిట్ చేయదనమాట. అది మళ్ళీ సెమీ సింక్రనసే చేయాలి అని చెప్పి. ఇఫ్ ద సెమీ సింక్రనస్ ఫెయిల్స్ టెంపరరీలీ ఏదైనా నెట్‌వర్క్ ఇష్యూ ఉన్నా అట్లా. సో, రెప్లికేషన్ మే ఫాల్ బ్యాక్ టు అసింక్రనస్ అనమాట. అది అప్లికేషన్ అట్లే వెయిట్ చేస్తా ఉండడం దీనికి ఇష్టం ఉండదనమాట ఈ డిప్లాయ్‌మెంట్ ఆప్షన్‌లో. సో, ఇన్ కేస్ సెమీ సింక్రనస్ ఫెయిల్ అయినా కూడా అది తిరిగి అసింక్రనస్‌కి అయితే వెళ్ళిపోతుంది. సో, ఈ అప్రోచ్ మనకి బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. లో రైట్ లేటెన్సీ ఇస్తుంది. వెన్ కంపేర్డ్ విత్ ద ట్రెడిషనల్ మల్టీ ఏజెడ్ డిప్లాయ్‌మెంట్ ఆప్షన్ అండి. బట్ ఇక్కడ గూడా మనకేంటి అంటే కొంచెం స్లైట్ మినిమల్ డేటా లాస్ అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. మన మల్టీ ఏజెడ్ క్లస్టర్‌లో. ఓకే. సో, నేను ఇంకొకసారి ఇది డయాగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎట్లుంటుంది అని. సో, ఇక్కడ మనకు 2 ఇన్‌స్టెన్సెస్ ఉన్నాయి గదా! ఓకే. ఇప్పుడు 3 ఇన్‌స్టెన్సెస్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో, మన ప్రైమరీ డీబీ ఇన్‌స్టెన్స్ ఉంటుంది ఇక్కడ. సారీ. దిస్ ఈస్ మై ప్రైమరీ డీబీ ఇన్‌స్టెన్స్. ఓకే. అండ్ 2 రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్సెస్ ఉంటాయని చెప్పాను గదా! సో, నేను ఇక్కడ రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్సెస్ చేస్తానండి. హ్మ్. ఇక్కడ ఓకే. సో, ఇది నా ఫస్ట్ రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్. ఇది నా సెకండ్ రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్స్. ఓకే. సో, అప్లికేషన్ అనేది ఇప్పుడు మనకేంటి అంటే మల్టీ ఏజెడ్‌లో ఒక సింగిలే ఎండ్ పాయింట్ వస్తూ ఉండే గదా! ఇప్పుడు మనకేంటి అంటే 2 ఎండ్ పాయింట్స్ వస్తాయండి. ఓకేనా? ఒకటి దీనికొస్తుంది ఎండ్ పాయింట్. ఇది రైట్ ఎండ్ పాయింట్ అంటామనమాట మనం యాక్చువల్‌గా. ఇది ఫస్ట్ ఎండ్ పాయింట్. రైట్ ఆర్ రీడ్ ఎండ్ పాయింట్. ఇది ఓన్లీ రీడ్ ఎండ్ పాయింట్. ఆర్ ఎండ్ పాయింట్ అంటాను. ఆర్ ఎండ్ పాయింట్. సో, ఇక్కడ నా అప్లికేషన్ అనేది ఉంది. నేనిప్పుడు రాయాలి అని అనుకున్నాననుకోండి, ఏం చేయొచ్చు? రైట్ ఎండ్ పాయింట్‌కి డేటా అనేది రైట్ చేయొచ్చనమాట. సో, అప్పుడు ఇది దీనికి రైట్ అనేది చేస్తూ ఉంటది. ఇక్కడ నుంచి సెమీ సింక్రనస్ కాబట్టి ఏదో ఒక దానికైతే రెప్లికేషన్ అనేది జరుగుతదండి. ఇమ్మీడియేట్‌గా జరుగుతుందనమాట. తర్వాత వాటికి అసింక్రనస్‌గా రెప్లికేషన్ అనేది చేస్తూ ఉంటది. ఇప్పుడు నేను ఏదైనా రీడ్ చేయాలని అనుకోండి, ఐ కెన్ యూజ్ ద రీడర్ ఎండ్ పాయింట్ హియర్. ఇక్కడ నా అప్లికేషన్ ఉంది. దీన్ని నేను రీడ్ చేయాలని అనుకున్నానంటే ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ ఎండ్ పాయింట్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. రీడ్ ఎండ్ పాయింట్. సో, ఫస్ట్ రైట్ ఎండ్ పాయింట్‌లో ఏంటి రీడ్ చేయొచ్చు నేను, రైట్ చేయొచ్చు. ఈ సెకండ్ ఎండ్ పాయింట్ ఉంది గదా! ఇది ఓన్లీ నేను రీడింగ్‌కి మాత్రమే చేయొచ్చనమాట. ఇట్లుంటది యాక్చువల్‌గా మల్టీ అవైలబిలిటీ జోన్ క్లస్టర్ ఎన్వైర్న్‌మెంట్. ఓకే. సో, ప్రైమరీ ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇంకొకటి లోడ్ బ్యాలెన్స్డ్ ఎండ్ పాయింట్ ఉంటుంది రీడబుల్‌కి. మనకి 2 ఎండ్ పాయింట్స్ ఉంటున్నాయి గదా! రీడబుల్‌కి. సో, అక్కడ ఒక లోడ్ బ్యాలెన్స్డ్ ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుందనమాట. రీడర్ 1 ఇన్‌స్టెన్స్‌కి, రీడర్ 2 స్టాండ్ బై ఇన్‌స్టెన్స్‌కి కూడా కలిపి ఒక లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ అవుతుంది. యాహ్! ఇక్కడ మీరు అడ్వాంటేజెస్ చూసినట్లయితే హై అవైలబిలిటీ ఉంటుంది. ఇంక్రీజ్డ్ రీడ్ కెపాసిటీ వస్తుంది. ఎందుకంటే మనం స్టాండ్ బై ఇన్‌స్టెన్సెస్‌ని ఇక్కడ రీడింగ్ పర్పసెస్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. లోయర్ రైట్ లేటెన్సీ ఉంటుంది. ఎందుకంటే ఇది సెమీ సింక్రనస్ కాబట్టి. అండ్ ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఉంటుంది. అండ్ డేటా డ్యూరబిలిటీ ఉంటుంది. అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ ఫర్ రీడ్ హెవీ వర్క్ లోడ్స్ ఇవన్నీ కూడా మనం అడ్వాంటేజెస్ అండి. మల్టీ ఏజెడ్ డీబీ క్లస్టర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి అంటే, డౌన్ సైడ్స్ చూసినట్లయితే హై కాస్ట్ ఉంటుంది మల్టీ ఏజెడ్ క్లస్టర్‌కి. కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే 2 రీడబుల్ స్టాండ్ బై ఇన్‌స్టెన్సెస్ ఎక్కువ ఇన్‌స్టెన్సెస్ పెరిగే కొద్దీ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ రీడర్ ఇన్‌స్టెన్సెస్ అండి. మీకు 2 రీడబుల్ ఇన్‌స్టెన్సెస్ మాత్రమే వస్తాయన్నమాట. నాకు 3 కావాలి, 4 కావాలి అని అనుకుంటే కుదరదు. ఓన్లీ 2 రీడబుల్ ఇన్‌స్టెన్సెస్ మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ ఇదంతా కూడా మనం ఏంటి అంటే వితిన్ ఏ రీజియనే అగైన్. సో, నో క్రాస్ రీజియన్ డిజాస్టర్ రికవరీ అని అన్నమాట. వేరే రీజియన్‌కి పంపియలేం కాబట్టి క్రాస్ రీజియన్ డిజాస్టర్ రికవరీ అనేది కూడా ఇక్కడ ఉండదన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ సపోర్టెడ్ ఫర్ MySQL డేటాబేస్ ఇంజిన్ అండ్ PostgreSQL ఇంజిన్.